వెల్కమ్ టు అమర్ న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు బెట్ పాయింట్లో ప్రధానంగా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ మనం ప్రధానంగా చూస్తున్నాం. దాని పాటుగా బండి సంజయ్కి ఇక్కడ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడంటూ కూడా మహిళా కమిషన్కి నోటీసులు అందాయి. దీంతో వ్యక్తిగతంగా ఆయన పర్సనల్గా కూడా వెళ్ళి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలంటూ కూడా చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ పడుతున్నాయి. ఇక మరోవైపు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనల సెగలు చేపడుతున్నాయి. విత అరెస్ట్ ఉంటుందా లేదా అనే సస్పెన్షన్ పక్కన పెడితే ఒకవేళ అయితే ఎటువంటి విధ్వంసాలు జరగబోతున్నాయి, ఉదయం నుంచి కూడా ఈడీ ఎటువంటి ప్రశ్నలు అడుగుతా ఉంది. దాదాపుగా కూడా 26 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఈడీ విచారణ కొనసాగుతా ఉంది. సబ్ మొత్తం కూడా కవిత హ్యాండిల్ చేసింది అనేది ప్రధాన ఆరోపణ కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు డిబేట్ పాయింట్గా మనం ముందుకు వెళ్ళబోతున్నాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు పొలిటికల్ అనాలిసిస్ రాహుల్, విధంగా వైఎస్ఆర్టీపీ పార్టీ నుంచి శివపావని గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అండ్ ముందుగా రాహుల్ గారితో మొదలు పెడతారు. రాహుల్ గారు, ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము ఈడీ విచారణకు సంబంధించి ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేస్తూ 144 సెక్షన్ని అమల్లో పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి అమ్మా న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అన్న. సో ముఖ్యంగా మనము ఈ కేసులో గమనించాల్సిన విషయం ఏంటంటే అన్న, బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున దీన్ని ఇష్యూ చేస్తున్నది. కాకపోతే యాక్చువల్గా ఇది ఢిల్లీ గవర్నమెంట్ బేస్డ్ పాలసీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో కవిత గారు తెలంగాణ నుంచి ఇరుక్కున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ ఇది ఆమ్ ఆద్మీ పార్టీ క్యాబినెట్ పాలసీలో చేసిన మార్పులలో తెలంగాణ మాగుంట్ల శ్రీనివాస్ ఉన్నారు, తెలంగాణ నుంచి కవిత గారు ఇరుక్కున్నారు. సో దిస్ ఈస్ టోటలీ ఎ కేస్ ఆఫ్ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్, నాట్ ఎట్ ఆల్ లింక్డ్ విత్ తెలంగాణ గవర్నమెంట్. బట్ ద ఈస్ గెటింగ్ హైలైటెడ్ ఇక్కడ ఎందుకంటే బికాస్ కవిత గారు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ డాటర్ తెలంగాణ, కాబట్టి ఇది హైలైట్ అవుతుంది ఇక్కడ. ఒకటే రీజన్ ఇలా మెయిన్ గా తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన ఎలిగేషన్స్ ఏవైతే బీజేపీ పార్టీ చేసినాయో, కాళేశ్వరం కావచ్చు అది గవర్నమెంట్ కి సంబంధించింది, వేరే ఇష్యూ కావచ్చు అది గవర్నమెంట్ సంబంధించింది. ఢిల్లీ కేబినెట్ లో లిక్కర్ పాలసీ స్కామ్ గురించి బీఆర్ఎస్ పార్టీ ఎందుకంత హంగామా చేస్తున్నది? బీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్ కాదు కదా ఇది. సో ఒకసారి శివపవన్ గారు మీరేమంటారు? ఈ రోజు లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఈడీ విచారణ ఉదయం నుంచి కొనసాగుతా ఉంది. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నిరసనలు మనం చూస్తా ఉన్నాము. సో వైఎస్ఆర్టీపీ నుంచి మీరేమనుకుంటున్నారు? కవిత అరెస్ట్ ఉంటుందా లేదా? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేస్తున్నటువంటి హంగామాను చూసి మరి మీరు ఎలా అనుకుంటున్నారు? ఎందుకు అంటే ముందస్తు ఎన్నికలు తేవడానికి కేసీఆర్ గారు చేసే బ్రహ్మాస్త్రం అని చెప్పాలి ఇది. ముందుగా ఎందుకు అంటే ఆయన చేసే పొలిటికల్ డ్రామా మసిబూసి మారేడు చేయడం అందరికి మనకు విశదీకరమే. ఈ రోజున కూడా మళ్ళీ అదే పొలిటికల్ డ్రామా కూతురుని అడ్డం పెట్టి ముస ఎన్నికలు తేయడానికి ఆయన కూతుర్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ రోజు పొలిటికల్ గా ప్లే చేస్తున్నాడని మన అందరికి అర్థమవుతుంది. అలాగే ఒక ఆడపిల్ల స్కామ్ లో ఉంది అంటే మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత దగ్గరలో ఉందో, తెలంగాణలో ఎలా ఉందో అందరం చూస్తున్నాం. ఏదన్నా ఇంకొకటి ఒకటి అంటే పర్లేదు కానీ దారుణంగా లిక్కర్ స్కామ్ అంటే తెలంగాణని డైరెక్ట్ చెప్పాలంటే ఆత్మగౌరవానికి సంబంధించినంత వరకు వాళ్ళు తాకట్టు పెట్టారు. వాళ్ళు చేసే పనులు కొనసాగిస్తున్నారు. వాళ్ళ బయటికి రాకుండా ఉండడానికి ఈ రోజున ఈ నెపంతో ఆవిడకి ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి మనం. రైట్. ఒకసారి రాహుల్ గారు, ఇప్పుడు ఆమె చెప్తా ఉన్నటువంటి వర్షన్ మనం చూసాము. మీరు చెప్తున్నారు ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా క్రియేట్ చేస్తూ బీఆర్ఎస్ చేయనటువంటి చూస్తున్నాం. ఇప్పుడు కొన్ని జిల్లాలలో కొంత హైటెన్షన్ క్రియేట్ చేసిర్రు. దాంతోపాటు మోడీకి సంబంధించినటువంటి దిష్టిబొమ్మ అంటున్నారు. దాంతోపాటుగా ఇలా బండి సంజయ్కి సంబంధించినటువంటి దిష్టిబొమ్మ చేయడము. అండ్ దాంతోపాటుగా ప్రధానంగా మనం ఢిల్లీలో చూస్తే కొన్ని ఫ్లెక్సీలు కూడా వెలిసినాయి. హ్యాష్ట్యాగ్ మోడీకి హ్యాష్ట్యాగ్తో కూడా కొన్ని ఫ్లెక్సీలు. ఎందుకు ఇంత క్రియేట్ చేయాలి? ఒక నిందితురాలుగా ఒక ఆరోపణ ఉంది, సరే మనం కూడా నిందితురాలు అనవసరం లేదు. ఆరోపణ ఉంది, ఆరోపణ ఉన్న నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు, నేను చేసినటువంటి ఏదైనా ఇన్సిడెంట్కి సంబంధించి చెప్పాల్సినటువంటి ఆన్సర్ మనం చెప్పాలి. సో అట్లాంటప్పుడు ఆన్సర్ చెప్పాల్సినటువంటి వాళ్ళే ఎందుకు దీన్ని ఇంత షో చేస్తున్నారు, హైడ్రామా చేస్తా ఉన్నారు? ఎందుకు ఈ దాడులు, ఎందుకు దిష్టి బొమ్మలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ప్రణయ్ గారు ఒక పబ్లిసిటీ ఇస్ ఆక్సిజన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ అన్న. సో వాళ్ళు అవకాశం చూస్తారు అన్నమాట. ఎక్కడ ఏ అంశం దొరుకుతుందో దాన్ని ఎట్లా వాళ్ళకి స్వలాభం వచ్చేలాగా పబ్లిసిటీ చేసుకోవచ్చు అని చెప్పి, అది ఇందాకన్నా అక్క గారికి నేను ఒక సబ్మిషన్ చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ ముందస్తుకు పోవాలంటే లిక్కర్ స్కామ్ ఎందుకు హల్చల్ చేసుకోవాలన్నా?
నేను ఖండిస్తున్న అక్క గారు చెప్పిన దానికి. ముందస్తుకు పోవాలంటే ఈ కేసుకి బీఆర్ఎస్ పార్టీ ముందస్తు పోవడం సందర్భంది. ఢిల్లీ పాలసీ మేకింగ్ లో ఉన్న కేసుకి బీఆర్ఎస్ పార్టీకి ముందస్తు పోవడానికి ఏ రకంగా అసలు తలాతో కాలేని జవాబు ఇదైతే. సో మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా, బీజేపీ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో పాల్గొన్నారు. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి హైడ్రామాను మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంత కవిత ఈడీ విచారణకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే కొంత హైట్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి కూడా చేశారు. సో పలు చోట్ల మోడీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, దాంతో పాటుగా మేము చూస్తే ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్కి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలను కూడా దహనం చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది వాస్తవానికి చేసిందే వాస్తవానికి వాళ్ళు లిక్కర్ దందా దిక్కుమాల దందా అసలు చేసింది ఎవరు? కవిత మేడం గారు. అది కూడా సంజయ్ అన్న గారి మీద దిష్టిబొమ్మ పెట్టుడు అసలు యావత్ తెలంగాణ ప్రజలందరూ అనుకుంటుండ్రు. అసలు ఎన్నడో 2 రోజుల కింద ఏదో ఒక పత్రికా విలేకరు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరు ఒక సందర్భంలో అడిగినప్పుడు అది తెలంగాణ ఊతపదం అండి. మీకు అసలు బాగా తెలుసుకోవాల్సిన తెలంగాణ అంతకన్నా ఇంకా ఊతపదాలు ఉంటాయి. ఆయన ఒక తెలంగాణ ఊతపం లాగా ఒక క్యాజువల్గా ఒక ఫ్లోలో మాట్లాడింది తప్ప దాన్ని ఏది ఉద్దేశంగా మాట్లాడేది. ఒకవేళ అలా అనుకున్నా కూడా అది జరిగి 2 రోజుల కింద ఇన్సిడెంట్. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఈరోజు నిన్న కవిత అక్కడ ధర్నా చేస్తే ఢిల్లీ ధర్నా అట్లా ఫ్లాప్ అయింది. అదేవిధంగా ఇలా ఈడీలో వాళ్ళు ప్రశ్నించడానికి లిక్కర్ కుంభకోణంలో ప్రశ్నిస్తున్నారు, అరెస్ట్ చేస్తారని ఏదో ఒక సాకు ఇవ్వాలి. అసలు నిజంగా మేమే షాక్ అయ్యాం. ఈ సాకు దీనికి ఏం సంబంధం అని. ఈ సాకుని తీసుకొని ఇలా వీళ్ళు నిజంగా రోడ్ల మీకు వచ్చి ధర్నాలు చేసుడు, మరీ ఇది దొమ్మలు కాలు పెట్టుడు, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుడు. అసలు వీళ్ళంతా తెలంగాణ బిడ్డలేనని నా డౌట్. ఒక రకంగా నిజంగా చెప్తున్నా, తెలంగాణ యాస భాష తెలిసిన వాళ్ళు అసలు ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. అంతే. ఒక నిజంగా ఇలా కవితక్క మేము రాజకీయంగా పక్కకు పెడితే ఆమె నిజంగా మాకు ఒక చెల్లె లాంటిది, అక్క లాంటిది. ఎలాంటి దురుద్దేశం లేదు, అలాంటి ఆలోచనే లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీకి అలవాటు, మీ ఎమ్మెల్యేలకు అలవాటు, మీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అలవాటు. నిన్న స్టేషన్ కానీ చూసింది కదా, ఎమ్మెల్యే గారు ఒక సర్పంచ్ని వేధిస్తున్నారు. అదే ఎమ్మెల్యే గత కూడా ఫోన్ రికార్డులో దొరికిన రోజు దిగారు. ఇవన్నీ మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసుకుంటూ ఇవాళ ఏదో ఒక తెలంగాణ జనరల్గా వాడే ఒక పదాన్ని ఇలా సంజయ్ అన్నంత మాత్రాన దాని ఇలా పెద్ద చూపించేసి ప్రజల ఫోకస్ను, ఇదంతా ఏంటంటే ప్రజల ఫోకస్ను చేయాలి. అక్కడ లిక్కర్ జరిగేదాన్ని చూపించొద్దు టీవీలలో, ఇక్కడ ఉన్న దాంట్లో చూపించేసి ఏదో అలౌడ్ చేయడం తప్ప ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్న వాళ్ళకి మాత్రం, కానీ ప్రజలు మాత్రం చాలా అసహ్యంగా ఉన్నారు. రైట్. శివపవన్ గారు మీరేమంటారు? ఇప్పుడు మీరు వీళ్ళ వర్షం నిన్న బండి సంజయ్ గారు నిన్న చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, మహిళల పట్ల వాళ్ళకి నిజంగా 33% రిజర్వేషన్ అక్కడికి వెళ్ళి చేస్తున్నారు కదా. తెలంగాణలో ఎంత మాత్రం రిజర్వేషన్ బీఆర్ఎస్ వారు ఇచ్చారు మన తెలంగాణకి? మహిళలకి ఏ పార్టీ గౌరవం దక్కిందని నేను అడుగుతున్నాను. ముందు చేయాలి ధర్నా. అక్క 8 సంవత్సరాలు కవిత పార్లమెంట్ లో ఉంది, అప్పుడెందుకు అడగలేదు? ఇట్లా చేయడం మహిళల కోసం అడగడం అనేది ఫస్ట్ తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేయమనండి. ఢిల్లీ సంగతి తర్వాత. ఫస్ట్ తెలంగాణ అసెంబ్లీలో 33% మహిళలకు రిజర్వేషన్. ఢిల్లీలో మేము చేస్తాం. మహిళలకి ఏ మాత్రం తెలంగాణ 8 సంవత్సరాలు కవిత పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఏం చేసిందండి? కవిత గారు ఏ మాత్రము ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చినాయి? వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, ఈ రోజున వాళ్ళు చేసే పనులని బయటికి రాకుండా ఉండడానికి, మసిబూసి మరేడుగాయం చేయడానికి వీళ్ళు ఆడుతున్న ఒక హైలీ డ్రామా. ఇది కేవలం మహిళల పైన ఉన్న ప్రేమ కాదు. చైత్ర పాప చనిపోయినప్పుడు మాత్రం వచ్చిందండి, ఎప్పుడు వచ్చి పలకరించిందండి. తర్వాత హనుమకొండ చిన్న పాప చనిపోయింది, తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల పాప చనిపోయింది, మొన్న ప్రీతి చనిపోయింది, అంత ముందు ఇంకొక అమ్మాయి చనిపోయింది, ఇంకొక అమ్మాయి అయితే తెర మీదకే రానివ్వలేదు. ఇలాంటి ప్రభుత్వం మరి కోరుకుంది మనం. దిశ చట్టాలు ఏమవుతున్నాయి, భరోసా టీంలు ఏమవుతున్నాయి, భరోసా యాప్ ఏమైంది? అసలు భరోసా నిజంగానే ఉందా, ఊడ్చుకుపోయా? మరి మహిళలకి రక్షణ లేనప్పుడు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ రిజర్వేషన్ అని చెప్పి అక్కడికి వెళ్ళడం కాదమ్మా, అక్కడికి వచ్చి కొట్లాడమనండి. ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలి, వీళ్ళని తగలెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హైలీ డ్రామా, వాళ్ళని తప్పుని కప్పిపెట్టి ఒక హైలీ డ్రామా, టెన్షన్ డ్రామా క్రియేట్ చేస్తున్నారు. రైట్. రాహుల్, ఇప్పుడు ఆమె చెప్తా ఉంది, శివపవన్ గారు చెప్తా ఉన్నారు, కేవలం హైడ్రామా క్రియేట్ చేయడం కోసమే ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్తాం. సో ఇంతకుముందు మనము సీనన్న మాట్లాడుతూ తెలంగాణ ఊత పదాన్ని బండి సంజయ్ వాడాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం.
సో దీన్ని కరెక్టేనా? ఇప్పటికే మహిళా కమిషన్ కూడా వ్యక్తిగతంగా ఆయనకు రావడం జరిగింది. పర్సనల్‌గా కూడా మహిళా ఇంకొక మాట కమిషన్ ముందు అండి, ఇంకొక హాజరవ్వాలని కూడా మాట నోటీసులు జారీ చేశారు. ఇది వాస్తవానికి ఒక మహిళని ఆ మాట కరెక్టేనా? యాక్చువల్గా కనుక సివిలైజ్డ్ పాలిటిక్స్లో పిల్లలైనా పురుషులైనా కూడా నలుగురు చూస్తున్నారు, నలుగురు మనల్ని వీక్షిస్తున్నారు, మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు అన్నప్పుడు మనం ఎంత పద్ధతిగా మాట్లాడతాం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అండి. ఇప్పుడు ఈరోజు బండి సంజయ్ గారి మీద ఇంత నిందేస్తున్నారు, మరి ఆ రోజు హిందువుల బంధువుల అన్న కేసీఆర్ గారిని, రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ గారిని మరి. సో సివిలైజ్డ్ పాలిటిక్స్లో భాష అనేది కూడా చాలా పద్ధతిగా ఉంటే ప్రజలకు కూడా మంచిది, అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు సంజయ్ గారు ఒక్కరి మీద మనం కేటాయించకుండా ఇది నిందే అవుతున్నదో, మరి కేసీఆర్ గారి పరిణామంలో తీసుకుంటే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినట్టు అందులో 10 ఎత్తుకోవచ్చు మనం పెద్ద పెద్ద వాక్యాలు కూడా మరి సామర్థ్యాలు అనుకున్నామా తెలంగాణ? చాలా సామెతలేని కాదండి, కాకపోతే మనం ఎందుకు పొందుకున్నందుకు మరి అసలు సీఎం గారి మీద కూడా కేసులు పెట్టవచ్చు. మరి ఎవరైనా పెట్టారా? ఆయన ఇప్పుడు ఏమన్నా దాన్ని ఆయన కూడా చాలా సందర్భం చెప్పిండు, తెలంగాణ యాసలాగానే దాన్ని పరిగణించాలి, దాన్ని ప్రత్యేకంగా తీసుకోవడంలో ఉపయోగం లేదండి. ఇంకొకటి విషయం, ఓకే మాకు ఈ రోజు వచ్చి మా పార్టీకి డౌట్, మాకున్న డౌట్ ఏంటంటే ఇది జరిగింది 2 రోజుల కింద సంఘటన. మీరు చూడండి, ఇది నిజంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి దీన్ని ఎందుకు ఇంత ఆ రోజు ఇప్పుడు ఒక విషయంలో ఒక మనోభావాలు దెబ్బతిన్నాయి, సరే ఒక పార్టీ మనోభావాలు ఇమ్మీడియట్లీగా ఆడ జరిగిన ప్రతి నెక్స్ట్ 5 నిమిషాలనే సోషల్ మీడియా ఉంది, ప్రభుత్వం మీ చేతులు ఉంది, అప్పుడే మీరు వైరల్ చేసి దీన్ని ఆ రోజే మీరు చెప్పింది కదా, బండి సంజయ్ గారు ఇట్లా మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఒక పార్టీ అధ్యక్షుడు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కావాలి కదా. నిన్న జరిగిపోయి ఈ రోజు ఒక సాకు తీసుకోవాలి, తెలంగాణలో ఈడీ మీద ఏదైతే అక్కడ జరుగుతుందో ఆ ఫోకస్ డైవర్ట్ చేయడానికి. ఇందులో రాజకీయ పార్టీలలో ఇలాంటి ఫోకస్ డైవర్ట్ చేయడంలో కేసీఆర్ గారు దిండి, మీకు తెలియదు ఏం కాదు. ఎట్లా ప్రజలను ఎట్లా మభ్య పెట్టాలి, మా బిడ్డ అరెస్ట్ అయ్యే విషయం కానీ, మా బిడ్డ జరుగుతున్న అక్కడ ఏదైతే ఈ జరుగుతున్న ప్రశ్నించి అక్కడ ఏదో జరుగుతుందో ఆ విషయాన్ని డైవర్ట్ చేసి తెలంగాణ చూపించకుండా ఇది ఒకటి ఏదంటే సంజయ్ గారు ఏదో మాట్లాడాడు, దీని మీరు రోడ్డు మీద పోండి. అసలు నిజంగా ఇలా రోడ్ల మీద చూస్తున్నామండి, అసలు ట్రాఫిక్ తోటి సంబంధం లేదు వీళ్ళకు, అసలు వీళ్ళ సొంత రోడ్లు, వీళ్ళ సొంత అబ్బా జాగిర్ లాగా రోడ్లు జామ్ చేస్తూ సామాన్య మానవుడు జాబ్ చేసుకుని ఇంటికి పోవాలా, హాస్పిటల్ పోతుంటే డ్యూటీలో పెట్టేవాళ్ళు ఉంటారు. అసలు ఏం వీళ్ళ కోసమే తెలంగాణ తెచ్చుకున్నారా, లేకుంటే వీళ్ళ ధర్నా తెలంగాణ తెచ్చుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలండి. అసలు కనీసం ఒక హైదరాబాద్ మేయర్ గారు కూడా ఒక పదవిలో ఉండి ఆమె కూడా ఈ రోజు మేడం కూడా ఇట్లా రాజ్భవన్ రైట్. ఇప్పుడు మనకు చిన్న బ్రేకింగ్ అందుతా ఉంది. ముగిసిన కవిత ఈడీ విచారణ అంటూ దగ్గర కూడా 9 గంటల పాటు కూడా ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా రేపు మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ నోటీసులో పేర్కొన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఈ 9 గంటల్లో లిక్కర్ స్కామ్ లో ఎన్ని ప్రశ్నలు అడిగారు? దాదాపుగా 26 ప్రశ్నలు కూడా కవితకు సంధించడం. దీంట్లో ఎన్ని సమాధానాలు చెప్పారు? దాదాపుగా కూడా ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 గంటల సేపు కూడా ఈడీ కార్యాలయంలో కవిత ఉంది. దాంతో పాటుగా ఢిల్లీలో ఇప్పటికే భారత జాగృతికి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. తెలంగాణ నుంచి ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన మంత్రులు ఎవరైతే ఇటు కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ తో పాటుగా హరీష్ రావుతో పాటుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ్ మనం చూసుకుంటే శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఇక్కడ చూసుకుంటే సబితా ఇంద్రెడ్డి, ఇలా అందరూ కూడా అధికారికంగా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించినటువంటి ముగిసిన విచారణ అంటూ కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఢిల్లీ స్కామ్ లో ప్రధానంగా 9 గంటల పాటు కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. ఈడీ కార్యాలయం నుంచి బయటికి కవిత ఫోన్లో ఏదైతే ఫోన్ ధ్వంసానికి సంబంధించినటువంటి చరాచర విషయాలకు సంబంధించినటువంటి ఆరా తీసినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఫోన్లో గతంలో మనం చూసాం, ఫోన్లో డిస్మాండ్ ఇచ్చినట్టుగా చెప్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి వాటి గురించి అడిగారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రామచంద్రపిల్లతో పాటు కలిసి కవితను ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇద్దరిని కూడా గతం చెప్తున్నటువంటి సిచ్యువేషన్, ఇద్దరిని కూడా కలిపి మనము విచారిస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అయితే ఈ విచారణలో భాగంగా మరి ఏ అంశాలను విచారించారో అనేది కూడా స్పష్టంగా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా బుచ్చిబాబు, అరుణ్ పిల్లేతో పాటుగా ఇంకొందరిని కూడా ప్రశ్నించినట్టుగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా కవిత వెల్లడిస్తా ఉంది. దాదాపు డిజిటల్ ఆధారాలంగా మొత్తం కూడా అంటే డిజిటలైజేషన్ ఆధారాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా తీసినట్టుగా తెలుస్తుంది. మొన్న సిసోడియాకి సంబంధించినటువంటి అరెస్ట్ తర్వాత కొన్ని ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. రామచంద్ర పిల్లై కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సౌత్ గ్రూప్స్ కి సంబంధించి టోటల్ ఎపిసోడ్ అంతా కూడా హైదరాబాద్ నుంచే జరిగింది అని కూడా ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. డిజిటల్ ఆధారాలంగా
మొత్తం కూడా అంటే డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా వెతికేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా కేజ్రీవాల్ అనే సిసోడియాతో జరిగినటువంటి భేటీలపై కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగినటువంటి సమాచారం మొత్తం 9 గంటల సేపు కూడా కవితకు సంబంధించినటువంటి విచారణ జరిగింది అంటూ కూడా ఈడీ అధికంగా వెల్లడించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మొత్తంగా ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఉదయం నుంచి కూడా 10 గంటల హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. మొత్తంగా అక్కడ ఉన్న ఢిల్లీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో ధర్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి రాహుల్ గారు ఇప్పుడు మనం చూసాం మొత్తం కూడా 9 గంటల సేపు కూడా ఈ యొక్క విచారణ కొనసాగింది. సో ఒక హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. సో ఆ హై టెన్షన్ వాతావరణం తర్వాత వాళ్ళు ప్రశ్నలు కూడా అడిగినట్టుగా చెప్తా ఉన్నారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇక్కడ హై టెన్షన్ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలకేం లేదన్న. ప్రజలు చాలా సాఫ్ట్ ఉద్యోగాలు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద హై టెన్షన్ సిచ్యువేషన్ ఇది. సో ఇట్స్ ఎ పొలిటికల్ పార్టీస్ ఆ టెన్షన్ ఇది, అది పబ్లిక్ తెదే కాదు. సో మనం కనుక మన కంట్రీలో ఈ కేసెస్ చూసుకుంటే యాజ్ రికార్డ్గా చూసుకుంటే 5422 కేసెస్ రికార్డ్ అయినాయి ఇప్పటిదాకా. అందులో కేవలం నిర్ధారణ అయ్యి కన్విక్ట్ అయిన కేసు 23 మాత్రమే. అండ్ సక్సెస్ రేట్ ఈడీ కేసులో ఉన్నది 0.5% ఉన్నది. ఈ రోజు ప్రశ్నిస్తున్నారు, రేపు ప్రశ్నిస్తారు. కాకపోతే కన్విక్షన్ రేట్ ఏమాత్రం ఉన్నది అని చూసుకుంటే 5% ఉన్నది. సో కోర్ట్ హాల్లో ఇది నిర్ధారణ కఠినమైన శిక్ష పడేంత వరకు ఇది ట్రయల్ కింద ఉన్నట్టే కదన్నా. అంతట్టు ఈ ఈడీ కేసెస్ అంటే ఈడీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, మనీ లాండరింగ్ ఉన్నప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఏదైతే లిక్కర్ పాలసీలో మనీని ఇన్వాల్వ్ చేసినారనే కేసు మీద ఇప్పుడు ఈడీ విచారణ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఈ ఈడీ విచారణ ఏంటంటే ఒకవేళ ట్రయల్ కాకుండా నిర్ధారణ అయితే ఇట్స్ నాట్ దట్ ఈజీ యాజ్ ఐపీ 437 సిఆర్పిసి కింద బెయిలబుల్ కాదు. మర్డర్ చేసినా, థ్రెట్ చేసినా, ఏం చేసినా కూడా బెయిల్ ఉంటుంది. ఒకవేళ ఇది కనుక కన్విక్ట్ అయితే నాన్ బెయిలబుల్ కేసు. సో శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మనం చూసాము ముందు 9 గంటల విచారణ జరిగింది. దాంట్లో ఆరా తీసినటువంటి ప్రశ్నలు మాత్రం ఏది ఫోన్లు హైదరాబాద్లో ఫోన్లను ధ్వంసం చేసినటువంటి అంశంతో పాటుగా హైదరాబాద్లో భేటీకి సంబంధించి మాట్లాడారని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, బీఆర్ పార్టీ మొదటి నుంచి కూడా అసలు లిక్కర్ స్కామ్ అనేది కేవలం బీజేపీ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ అంటున్నారు. ఆరోపణ అయినప్పుడు ఈడీ విచారణకు ఎందుకు వెళ్ళాలి? అదే కదా మేము చెప్పేది. ఆరోపణ ఎలా అవసరం లేదు, అసలు మీకు సమన్లు రావు, మీకు ఛార్జీలో మీ పేరే కదా. మీకు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, దగ్గర ఇది 6 నెలలు అవుతుంది. ఈడీ అనేది కానీ సిబిఐ ఊరికనే ఎవరిని ఇప్పుడు ఒక కవిత ఒక్కటే లేదు కదా తెలంగాణలో. అంతకన్నా బిగ్ షాట్లు ఉన్నారు, అంతకన్నా పెద్ద పోస్టులు ఉన్నారు. వీళ్ళు 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాని మీద ఆల్రెడీ గ్రౌండ్ స్థాయిలో చాలా క్లారిటీగా ఈడీ ఈరోజు వీళ్ళను ఇంత టైం ఇచ్చి పిలిచింది. ఈరోజు వాస్తవానికి జరిగిన చర్చలు కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈరోజు మొత్తానికి ఫస్ట్ టైం నాకు తెలిసి ఈడీ ముందుకు వెళ్ళింది. ఈరోజు దాని మీద చర్చ జరిగింది. మీరు రేపు మళ్ళీ పిలుస్తారు. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది నిజంగానే 100% ఉంది. భారతీయ జనతా పార్టీ ఊరికి ఏదో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉందని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి దీనికి లిక్కర్ స్కామ్కి ఏం సంబంధం అండి? అసలు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? చేసిందే వీళ్ళు ఢిల్లీ తీసుకొని వీళ్ళు లిక్కర్ స్కామ్ చేసిండ్రు. ఎక్కడి నుంచి మనీ తీసుకొచ్చిండ్రు, మనీ డైవర్ట్ అయింది, వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది దీనికన్నా ముందు ఇంకా 7-8 మంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. మొత్తం దీని ఛార్జ్ షీట్లో దగ్గర 10-12 మంది అక్యూజ్గా ఉన్నారు. వీళ్ళలో ఒక నెంబర్ మాత్రమే కవిత ఒక్కదే చేసిందని ఎప్పుడు ఎవరైనా అన్నారా? కవిత గారు ఒక్కదే ఇన్వాల్వ్ అయింది కాలేదు. కాకపోతే వీళ్ళు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని, ప్రభుత్వ పలుకుబడి ఉపయోగించుకొని వీళ్ళు చేసిన స్కామ్ ఇది క్లారిటీ కనపడుతుంది. ఇది ఆల్రెడీ వీళ్ళు మొబైల్స్ ఇప్పటికే 10 సిమ్ములు ధ్వంసం చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దాని మీద కూడా డీకోడ్ చేసి వాటి టీంలో వీళ్ళు చేసిన స్కామ్లన్నీ ఒకటి కోడీకరిస్తూ ఒక ఛార్జ్షీట్ తయారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెంకట్ గారు, ఒకసారి ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో ఏళ్ళు పెట్టారంటే అది ఒక రోజు కావచ్చు, 2 రోజులు, ఇందాక మిత్రులు అన్నట్టు కొన్ని రాకపోవచ్చు, కానీ వీళ్ళు చేసింది 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది. తెలంగాణతో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందులో కవిత గారు స్పెషల్గా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి టైమ్స్ వీళ్ళు ఐటీసీ కాకతీలో వీళ్ళు మీటింగ్ పెట్టిన సిట్టింగ్లు ఉన్నాయి. కానీ ఆరోపించరు కండి, అందరినీ ఆరోపించవచ్చు. మరి కవిత గారిని ఎందుకు ఆరోపించాలి? బీఆర్ఎస్ పార్టీ ఒక కవిత ఒక్కదే ఉందా? 10 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు, అంతకన్నా బిగ్ షాట్లు ఉన్నారు కదా.
ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఈడీ వెనుక పిలిచింది. వీళ్ళు ఈడీ దగ్గర వెళ్ళి వీళ్ళు నేను తప్పు చేశామా లేదని ఈమె ప్రొటెక్ట్ చేసుకొని చెప్పాల్సిన బాధ్యత పెట్టుకొని అక్కడ ఏదో వాళ్ళు ఉంటే ఇక్కడ తెలంగాణ మొత్తం వాళ్ళ సొంతమైనట్టుగా ఇలా ధర్నాలు చేసుడు, తెలంగాణ ప్రజలు తల వంచాలంటూ తెలంగాణ తల తెలుసుకోమ్మా, నువ్వు చేసిన తప్పు మేము తల ఉంచుతాం. సో రాహుల్ గారు ఇంతకుముందు మీరు అన్నారు ప్రజలు సాఫీగా వెళ్ళిపోతున్నారు, కానీ ప్రజలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి విషయాలు ఈరోజు కొన్ని ఢిల్లీలో 140 సెక్షన్ ఈ రోజు అమల్లో పెట్టారు. 144 సెక్షన్ ఏడా పెడతారు? ధర్నాలు, రాస్తారోకోలు, అక్కడ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చూడండి. ఖైరతాబాద్ లో 2 గంటలు ట్రాఫిక్ జామ్. అదే అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఇటువంటి ట్రాఫిక్ జామ్స్ కావచ్చు. ఈ రోజు మధ్యాహ్నం మనం చూస్తే పంజాగుట్ట సర్కిల్లో దిష్టిబొమ్మ దహనానికి సంబంధించినటువంటి ఆరోపణ ఉన్నప్పుడు ఆరోపణకి సంబంధించి ఆరోపణ ఎందుకు మనం అంటే ఒక ఆరోపణ అనేది చెప్తా ఉన్నారు. సో ఆరోపణ మేము ఎదుర్కొంటామని చెప్పేసి కవిత కూడా సమాధానం చెప్పింది. చెప్పిన కవితే వెళ్ళడం జరిగింది. మనందరం చూసాము. ఢిల్లీకి వెళ్ళింది, ఢిల్లీలో నిరసన దీక్ష చేసింది. ఆఫ్టర్ దట్ ఈరోజు ఉదయం 10 గంటలకు వెళ్ళింది. ఎందుకు ఇక్కడ ఇవన్నీ అయినాయి? ఆమె అంతటా ఆమె నేను వెళ్తాను, నాపై ఎటువంటి ఆరోపణలు ఉన్నదో క్లారిటీగా తెలుసుకుంటాను అన్నటువంటి నేపథ్యంలో ఇంత హైటెన్షన్ వాతావరణం. ఇంతకుముందు అన్నారు ఆడ 144 సెక్షన్ ఎందుకు, ఇక్కడ ధర్నాలు ఎందుకు, అక్కడ దిష్టి బొమ్మలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ప్రజాస్వామ్యం కూని చేయడం అండి. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం కూని చేస్తుంది, ప్రజలను ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ఓటేసి గెలిపించినందుకు ఇలా ప్రజలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇటు గ్రామ స్థాయిలలో చూడండి, టౌన్లో సిటీలలో చూడండి, ప్రజలను ఇబ్బంది పెట్టడం వీళ్ళ టార్గెట్. ఏమంటారు మీరేమంటారు? సామెత ఉంటుంది అన్న, గుమ్మడికాయలు దొంగ అంటే సంకలు గుద్దుకున్నట్టు. ఇది ఎగ్జాంపుల్. ఏదన్నా ఏ తెలంగాణ ఉద్యమకారుడు ఈ తెలంగాణలో ఉన్న సామాన్యుడు పోయి ఈ రోజు ఖైరతాబాద్ లో కానీ పంజాగుట్ట చౌరస్తాలో కానీ ధర్నా చేసినాడా? ఇంకో ఢిల్లీలో 144 సెక్షన్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఒకప్పుడు ఆమ్ ఆద్మీ తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ అంత కరప్టెడ్ పార్టీ లేదని చెప్పి ప్రచారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ లో చేతులు కలుపుకున్నారు కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టి ప్రత్యేకంగా ఇంకే రకమైన ఇబ్బందులు కలగకుండా కవిత గారిని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తున్నది. ఇంకోటి కవిత ఏం కనకారం సాధించిన కేబినెట్ మంత్రివర్గం మొత్తం ఢిల్లీలో ఉన్నారు. ఈడ మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎలక్షన్ ఉన్నది, పెండింగ్ పనులు ఉన్నాయి. మీద ఫోకస్ పెట్టకుండా అది కేబినెట్ మంత్రులు అటెందుకు పోయారు నాకు ఇంకా అర్థం కాలేదు. 23 డిసెంబర్ సాధారణ మహిళలు కూడా ట్రైన్లు మొత్తం ట్రైన్ బుక్ అయిపోయింది. ఈ రోజు పొద్దున మనం కేసీఆర్ ఇంటి దగ్గర చూసినాము. అది మొత్తం దాదాపు ఆ గేట్ల వద్ద పెద్ద ఎత్తున కూడా అక్కడ వాళ్ళు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సాధారణ గ్రామ స్థాయి కార్యకర్తలను వీళ్ళందరూ జబర్దస్త్ గా తీసుకుపోయినండి. అక్కడ తెలంగాణ ఉద్యమం చేస్తుందా, లేకుండా ఫ్రీడమ్ ఫైటరా, లేకుంటే అక్కడ ఏమన్నా ఇంకేమైనా జరిగిందా? జరిగిన కేసు కవితకు సంబంధించింది. అది ఆమెకు రైట్ ఆర్ రాంగ్ ఆమె పోయి డిసైడ్ చేసుకోవాలి. కానీ ఈ మంత్రివర్గాలు పోడింది, విమానం నిండా ట్రైన్ నిండా వీళ్ళని తీసుకుపోడింది అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళందరూ అక్కడ దౌర్జన్యం చేస్తారు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నెల మళ్ళీ ఎల్లుండి 16న కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పుడు మెన్షన్ చేసింది ఈడీ. సో 16న కూడా వాటి సిచ్యువేషన్ క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా కొడుతున్నాయి కదా. మళ్ళీ చేస్తారు వాళ్ళు, సింపతి గెయిన్ చేయడం కోసం చేస్తారు. సింపతి గెయిన్ చేయడం అంటే ఇప్పుడు లాస్ ఆఫ్ బీజేపీ అవుతుంది కదా. ఇక్కడ సింపతి గెయిన్ అంటే ఇప్పుడు దాదాపు సింపతి అనేది తెలంగాణలో చాలా అలవాటైనటువంటి అంశం. మనం గతంలో కూడా ఒకసారి చర్చించాం. ఆటోమేటిక్ గా ఇప్పుడు బీజేపీ కవితను అరెస్ట్ చేస్తే పబ్లిసిటీలో కొంత కవిత అరెస్ట్ అని చెప్పేసి వీళ్ళు దాన్ని రాంగ్ ప్రచారం ఇప్పటికే చేస్తా ఉన్నారు. ప్రశ్న ఎప్పుడో బండి సంజయ్ అన్నటువంటి మాటనే ఈ రోజు మధ్యాహ్నం బయటకు తీసుకొచ్చిర్రు. ఈ సెంటర్ వాడరంటారా? అయితే యాక్చువల్లీ మన దేశంలో ఉన్న ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐ లో ఉన్న పెద్ద ఘనత ఒకటి చెప్పనండి మీకు. స్కామ్ జరిగింది ఇంతకు ముందు 46 కోట్ల స్కామ్ కి 460 కోట్లు పెట్టి విచారణ చేయించారు. ఎవరి ధనం ఇది? ప్రభుత్వ ధనం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందంటే దీనివల్ల సింపతి గెయిన్ చేయొచ్చు అనుకుంటుంది, కానీ పబ్లిక్ లో ఒక్క ఓటు కూడా దీనివల్ల బీఆర్ పాజిటివ్ గా పడదు. పబ్లిక్ అందరు కూడా అనుకుంటారు. వీళ్ళకు ఒక్క నిమిషం చెప్పనండి, వీళ్ళ నాయనకు అలవాటే పాస్పోర్ట్లు అమ్ముకునే సంగతి తెలిసిందే, వీళ్ళ దందాలు తెలుసు, వీళ్ళ గుణం తెలుసు, వీళ్ళ బ్లడ్ రిలేషన్ ఎక్కడ పోతుందండి? వీళ్ళు చేసేదే దందాకు రాజకీయం పెట్టుకున్నారు, దందాకు తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఇవాళ గడుపుతున్నారు. మీరు అంటే బీజేపీకి లాస్ ఎక్కడండి? బీజేపీకి అనేది లాస్ అనేది సమస్య లేదు. బీజేపీకి ఇంకా మీరు క్రెడిట్ అనుకుంటారు అంటే ఈడీ కేసులు మాకు సంబంధం లేదు, కానీ వీళ్ళు చేస్తున్న దౌర్జన్యం, వీళ్ళున్న దిష్టి బొమ్మలు కాలబెట్టుడు సంబంధం లేదని మీరు అంటున్నారు, కానీ పూర్తి సంబంధం మొత్తం కూడా బీజేపీ. వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు,
మాట్లాడుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు కేంద్రంలో మేము ఉన్నాము, మా మీద ఇప్పుడు ఆ కేంద్రం మేము ఉన్నది అంటారు, రేపు కాంగ్రెస్ ఉన్నది అంటారు. ఎవరు కేంద్రం మీద నెట్టేయడం కామనే కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కేంద్రం నెట్టేస్తుంది. అంటే కేంద్రంలో నడిచింది. ఇప్పుడు నువ్వు చేసిందే పోయి ఢిల్లీ నడిబొట్లో చేసినావు కదా. సరే పోయి నువ్వు చేసినంత నీ ఢిల్లీ నడిబొట్లో చేసినట్టు ఎవరైనా తెలంగాణలో ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టుకొని ఇవాళ ఇంత పెద్ద స్కామ్ చేసి నీ స్కామ్ నువ్వు స్కామ్కి వెళ్ళి వస్తావా, లోపలికి పోతావా నువ్వు చూసుకోవాలి. కానీ ఈ తెలంగాణ ప్రజలు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? తెలంగాణ ప్రజలు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజల మీద ఎందుకు ఇలాంటి ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు? మీరు కవిత గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి మీకు చాలా క్లియర్ చెప్తున్నాం అండి. మీరు సంజయ్ గారి మీద చేసిన ఆరోపణ ఏదైతుందో అది దానివల్ల మీకు ఎలాంటి మైలేజ్ రాదు. ఇంకో విషయం, సంజయ్ గారు క్షమాపణ చెప్పే సమస్య లేదు. మీరు బహిరంగం కాదు అసలు. మాకు అవకాశం, మాకు అవసరమే లేదండి. మేము ఎక్కడైనా తప్పు చేయలే. మేము ఒకరికి చెప్పే పరిస్థితి వచ్చిందనుకోండి, ఫస్ట్ కేసీఆర్ క్షమాపణ చెప్పండి. హిందూగాళ్ళు పొందుగాను చాలా సార్లు అన్నాడు, ఆయన చెప్పండి. ఆయన తర్వాత మేము చెప్తాం. అంటే మీకు ఒక న్యాయం, వాళ్ళ వర్షన్ మీరు విన్నారా? ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారు, ఒక మహిళను కించపరిచే విధంగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్టేనా అనేది. ఇప్పుడు హిందూగాళ్ళు పొందుగాలంటే ఇప్పుడు యావత్ తెలంగాణ అందరికి వస్తాయి, మొత్తం దేశానికి వస్తాయి. దేశం వదిలిపెట్టి ఒక మొత్తం తెలంగాణకు వస్తే, తెలంగాణ మహిళలు ఉన్నారు కదా, మహిళలు పురుషులు ఉంటారు కదా. తెలంగాణ యావత్ తెలంగాణ నువ్వు కించపరిచినావు కదా మరి. సో రాహుల్ ఒక సీఎం హోదాలో ఉన్న క్యాండిడేట్ ఢిల్లీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, మంత్రివర్గం అంతా కూడా ఢిల్లీలో ఉన్నది. ఎందుకు? అంటే ఒక సీఎం కూతురు అన్నటువంటి వ్యక్తి అయినా అట్లంటే మరి మంత్రి మల్లారెడ్డి ఈడీ జరిగింది, ఇంకో బీఆర్ఎస్ నేత పైన ఈడీ జరిగింది, ఇంకో బీఆర్ఎస్ నేతకు సంబంధించి ఐటీలు జరిగినాయి, ప్రముఖ పారిశ్రామికవేత్తల పైన హైదరాబాద్లో ఐటీ రైట్స్ జరిగినాయి, ప్రముఖ పారిశ్రామికవేత్త రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి వంశీరామ్ బిల్డర్స్ అనేది పెద్ద సంస్థ, అట్లాంటి దానిపైన కూడా జరిగింది. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే అది అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇవన్నీ జరిగినాయి. అక్కడ స్పందించినటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు స్పందిస్తాం? ఇంతమంది పేర్లు మీరు తీసుకున్నారు. ఈడీ రైడ్లు జరిగినాయి, ఐటీలు జరిగినాయి, సిబిఐ రైడ్లు జరిగినాయి. ఏం జరిగింది? దొరికినాయి పెద్ద మొత్తంలో. ఇప్పుడు స్టిల్ ద కేసెస్ ఆర్ ట్రయల్, నో వన్ ఇస్ కన్విక్టెడ్ వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్. అదే కదా. సో ఈ రైడ్లు అనేవి కొనసాగుతూనే ఉంటాయి మన దేశంలో. ఇక మనం ఇది చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఏంటంటే కల్వకుంట్ల కవిత కాకుండా మామూలు కవిత అయితే ఇంత ఇష్యూ ఉంటుండే, అసలు ముఖ్యమంత్రి గారు కూతురు కాకపోతే ఇష్యూ ఎందుకు ఉంటుండే. అయితే యాక్చువల్లీ పాలసీ కిందకి వస్తే కనుక మేజర్గా ఎక్కడ ఇది ఈడీ వారు పట్టుకున్నారంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది ఏంటంటే, ఏదైతే ఢిల్లీలో బెంగాలీ మార్కెట్ అని ఉంటుంది, ఆ బెంగాలీ మార్కెట్లో 100 కోట్ల రూపాయల హవాలా నిధులు తారుమారైనాయి. అటు లిక్కర్ పాలసీ ఏదైతే ఢిల్లీ యూనియన్ టెరిటరీ ఉంది కాబట్టి 250 వైన్సులమే ఉండాలి, అది 1200లకు పెంచారు. ఈ రెండింటిని పట్టుకొని ఇప్పుడు ఈడీ విచారణ అనేది జరుగుతున్నది. ఇది తెలంగాణ పాలిటిక్స్ మీద, దేశ రాజకీయాల మీద ఏమన్నా భారీ ప్రభావం చూపిస్తుందా అంటే దానికి అంత స్కోప్ లేదని అనిపిస్తుంది. ఎందుకంటే స్కోప్ లేదని మీరు అంటున్నారు, కానీ వీళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున కవిత అరెస్ట్ అవుతుంది 16న. ఒకవేళ అయితే చర్చ జరుగుతుంది కదా, ఇక్కడ పెద్ద రచ్చ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా. అట్లా ఎందుకు అనుకుంటారు? మొన్న ఒకసారి ఎంపీ అరవింద్ గారు ఇంటి పైన ఆయన ఏదో ఒక నిజామాబాద్ లో ఏదో మాట అన్నారు, ఆయన ఇంటి పైన పెద్ద ఎత్తున దాడులు చేసారు, పెద్ద ఎత్తున రచ్చ చేసారు ఇక్కడ. సో అదే ఇన్సిడెంట్ అదే ఇష్యూ ఇన్సిడెంట్ ఎందుకు రేజ్ కాదు? రాహుల్ గారు నిన్నగాక మన ప్రీతి కేసు అయింది, ఇప్పుడు ఏమైందన్న ఇప్పుడు అంతే జరుగుతుంది. అది లైమ్ లైట్ లో ఉన్న పాలిటిక్స్ మీదనో పర్టికులర్ గా ఒక పొలిటికల్ పార్టీ మీదనో ఎఫెక్ట్ ఇస్తుంది అనుకోలేము. ఎందుకంటే గతంలో లల్లూ ప్రసాద్ గారు జైల్లో ఉన్న 2 టర్మ్ గవర్నమెంట్ చేసారు మరి వితౌట్ ఈవెన్ ప్రచారం చేయకుండా. సో అదే కనుక మనం చూసుకుంటే ఏవైతే గుజరాత్ ట్రయల్స్ జరిగినాయో, రైట్ జరిగిన తర్వాత మోడీ గారికి ప్రమోషన్ వచ్చింది సీఎం పదవి నుంచి పిఎం పదవికి. సో ఇండియన్ పాలిటిక్స్ ప్రజల ఆలోచన విధానం ఎట్లుంటది అంటే, అప్పుడున్న స్థితిగతులు, అప్పుడున్న సోషో ఎకనామిక్ సిచ్యువేషన్స్, వాళ్ళకి ప్రభుత్వం మీద ఉన్న అంటే వ్యతిరేకత కానీ, పాలసీల మీద ఉన్న వ్యతిరేకత కానీ ఓటు ద్వారా ఆల్టర్నేటివ్ వెతుకుంటారు. ఈ స్కామ్ల వల్ల, ఈ స్కామ్ల పేరు మీద జరిగే స్కీమ్ల వల్ల ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మారుతుందంటే అనుకోండి. సో శ్రీనివాస్ రెడ్డి గారు పొద్దున ఢిల్లీలో కవిత ఈడీ విచారణకు వెళ్తా ఉంటే కొన్ని ఫ్లెక్సీలు మనకు మొత్తం స్క్రీన్లలో కనబడుతున్నాయి. ఆ ఫ్లెక్సీలలో హ్యాష్ మోడీ వేసి కొందరి ఎవరైతే బీజేపీలోకి వచ్చినటువంటి నేతలు అయితే ఉన్నారో ఆ నేతలకు సంబంధించినటువంటి ఫొటోస్ అమరుస్తూ
బీజేపీలోకి వస్తే కేసులు ఉండవా అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది బీఆర్ఎస్. దీనికి ఏం చెప్తారు మీరు? బీజేపీలో కేసులు ఉండవా, బీజేపీలో రాకపోతే కేసులు ఉండవని ఎవరన్నారండి? బీజేపీలోకి వచ్చిన వాళ్ళు కూడా కేసులు గతంలో వాళ్ళు చేసి ఉంటే వాళ్ళు ఆల్రెడీ అండర్ ట్రయల్ ఉన్నారు. అదే విషయంగా బీజేపీలో వీళ్ళకి ఊహించుకుంటానండి. నాకు కూడా డౌట్ వస్తుంది, కవిత కూడా మా ఏమన్నా పార్టీ మాట్లాడే ఆలోచన ఉందని నాకు డౌట్ మొన్నటి నుంచి. ఇప్పుడు అసలు నువ్వు నీ మీద వచ్చిన ఆరోపణ ఏంటిది క్లియర్గా ఉంది. దాన్ని మాట్లాడకుండా నరేంద్ర మోడీ గారిని హ్యాష్ ట్యాగ్ చేసేంత స్థాయి మీది కాదు. ఇప్పుడు పార్టీని నిందించాల్సిన అవసరం లేదు, ఇంకొక మోడీ గారి మీద హ్యాష్ ట్యాగ్ చేసే అవసరం లేదు. అలాంటి చిల్లర ఫ్లెక్సీలు వేసి మీ స్థాయిని మీరు తగ్గించుకోవద్దు. ఈరోజు మీరు అంటారు పార్టీ మారితే ఈ కేసులు ఉన్నాయంటే, ఈ పార్టీలు ఉన్న వాళ్ళకు అక్కడక్కడ కేసులు ఉన్నారు, వాళ్ళు కూడా కేసులు ఫేస్ చేస్తున్నారు. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. అంతేగాని పార్టీకి వాళ్ళు చేసే తప్పుడు పనులకు సంబంధం లేదండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పార్టీ పని చేసుకుంటూ పోతుంది, డిపార్ట్మెంట్ పని చేసుకుంటూ పోతుంది. కానీ వీళ్ళు అది చెప్తున్నాం కదా, అక్కడ ఢిల్లీలో చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు, అదే వాతావరణం హైదరాబాద్లో కూడా చిల్లరగా వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఇలా అదే జరిగింది. కానీ ఇందాక ఒక విషయం చెప్పారు కదా, వాళ్ళు మళ్ళీ 16వ తారీఖు అరెస్ట్ జరిగితే ఏం జరుగుతుందంటే ఏమీ జరగదండి. ఏమన్నా బాధపడితే వాళ్ళ పిల్లలు బాధపడతారు కావచ్చు, వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు కావచ్చు కవిత గురించి, కానీ తెలంగాణ ప్రజలు ఏం బాధపడరు. ఇలాంటి అల్లర్లు జరగవు, ప్రజలకు ఇలాంటి ఆలోచన కూడా లేదు నాకు తెలిసి. ఏమైనా ఉంటే వాళ్ళ ముఖ్య కార్యకర్తలకు వాళ్ళ మెయిన్ లేదు, నలుగురు బాధపడతారు కావచ్చు. కానీ ఇందాక అన్నట్టు అదేదో 2-3 గంటలు చర్చ జరుగుతుంది, తర్వాత లోపడిపోతుందా బయటికి రాహుల్ గారు, పోతుందా. ఇప్పుడు నేను ఫైనల్గా మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మొన్న రామచందర్ పిల్లకి సంబంధించి పూర్తిగా విచారణ జరిగింది. విచారణ జరిగినటువంటి నేపథ్యంలోనే సౌత్ గ్రూప్స్ అన్నిటికీ కూడా కవిత హస్తం ఉంది అని చెప్పింది రామచందర్ పిల్లై. ఈరోజు మనం రామచందర్ పిల్లై మాట నిన్న సిబిఐ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశం కూడా కవితది లేదు అంటూ కూడా చెప్తున్నాడు. ఎందుకు? ఏదైనా మ్యానిపులేషన్ జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి 2 విషయాలు ఉన్నాయి. నిన్న సీఎం కేసీఆర్ చాలా బిజీగా ఉన్నాడు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా బిజీగా ఉన్నారు. రెండో పాయింట్ వచ్చేసి కవిత నిన్న నిరసన దీక్ష ఢిల్లీలో ఉన్నది. వీళ్ళిద్దరి తరపు నుంచి మ్యానిపులేట్ చేసే ఛాన్స్ నిన్న కనిపించలేదు. మరి ఎక్కడ మ్యానిపులేట్? మరొక వైపు ఈడీ విచారణలో రామచంద్ర పిల్లై ఉన్నారు. మొన్న అట్లా చెప్పిండు, నిన్న ఇట్లా చెప్పిండు. దీని వెనుక ఏమన్నా కుట్ర జరిగిందా, మ్యానిపులేషన్ జరిగిందా, లేకపోతే బెదిరింపు కాల్స్ వెళ్ళినాయా, కావాలనే మ్యానిపులేట్ చేస్తుర్రా? సో ఆయన సంపూర్ణంగా నిర్బంధం చేసి సెల్ ఫోన్ అన్నీ తీసుకున్న తర్వాత ఆయనకు వ్యక్తిగతంగా బెదిరింపు కాల్స్ కానీ సందర్శించడం కలిసే అవకాశం మాత్రం ఏమాత్రం లేదు. అయితే ఈ పిఎంఎల్ఏ కేసెస్ ఏవైతే ఉంటాయో వీటిల్లో ఒక ఆప్షన్ ఇస్తారు వారికి. ఏం ఆప్షన్ ఉంటుందంటే, మిమ్మల్ని అందరినీ చూసి భయపడిపోయి లేదా కెమెరాని చూసి భయపడిపోయి తడబడిపోయి నోరు జాక్కున్నాను, కానీ వాస్తవం అది కాదు, నేను ప్రభుత్వానికి ఇంకొక ప్లీ చేసుకుంటున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నేను ఇచ్చిన స్టేట్మెంట్ని నేను స్టేట్మెంట్గా ఇస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ఒక భారతీయుడుగా ఆయన హక్కు ఉన్నది. పిఎంఎల్ఏ యాక్ట్ కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నది. అయితే మీరు అన్న దాని ఇంకొక విషయం యాడ్ చేస్తుంది ఇక్కడ. ఇదేదైతే ధర్నా జరిగిందమన్నా, ఇది 3% మహిళల పైన జరిగిన ధర్నా కన్నా గ్యాస్ సిలిండర్ పట్ల జరుగుతుంటే మంచి మైలేజ్ వచ్చేది కవిత గారికి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ అంటే పక్కపడి గ్యాస్ సిలిండర్ చేసిండ్రు పాపం తెలంగాణ వాళ్ళకు ఎక్కడ మైలేజ్ కాలే. పాపం ఎవరు పట్టి చేసి ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి పొయ్యిలు పెట్టారు కదా. ఓన్లీ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి చేసిన తప్ప ప్రజలే, వాళ్ళు పే డాక్టర్లు అందరూ వచ్చిళ్ళు, వచ్చింది తిన్నారు వెళ్ళిపోయింది తప్ప. అన్న కరెక్ట్ చెప్పి బాగా గుర్తు చేసామన్నా. నిజంగా సార్ ఇదేదో చేస్తే కాసానే ఉండేదేమో నిజంగా. వీళ్ళకి అసలు 400 to 1200 గ్యాస్ ప్రైస్ పెరిగిన తర్వాత మహిళలకి కరెక్ట్ సరే, మహిళల తరఫున ధోరణిలో ఒక ఉద్యమం లాగా ఒక హంగర్ స్ట్రైక్ చేసిన అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాం. మనకు దౌర్భాగ్యమైన పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, తెలంగాణ కేబినెట్ లో ఒక మహిళకి అవకాశం ఇవ్వలేని ప్రభుత్వము ఇప్పటికీ 33% సీట్లు అసెంబ్లీలో కేటాయించలేని మన ప్రభుత్వము 33% మహిళా రిజర్వేషన్ గురించి ముఖ్యమంత్రి గారి కూతురు జంతర్ మంతర్ పై పోరాటం చేస్తుందని దీనికన్నా సిగ్గుచేటు నవ్వులు పని ఉండదు తెలంగాణకి. రైట్. మొత్తంగా లెక్క స్కామ్ పాలసీకి సంబంధించి పెద్ద ఆరోపణలు ఎదురుపడుతున్నాయి. సో దాంట్లో భాగంగా మనం చూసుకుంటే ఈరోజు కవితకు సంబంధించినటువంటి దాదాపు 9 గంటల విచారణ అనేది కొనసాగింది. సో ఎటకెలకి మరొక 2-3 రోజుల్లోనే మరొకసారి విచారణ కూడా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. శిశువు పడుతుంది. సో ఫైనల్ గా ఏం చెప్తారు? మేము ఇదే చెప్తున్నాం,
వీళ్ళైతే ఏదైతే నిన్న ఇవాళ పొద్దున నుంచి డిమాండ్ చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు వాళ్ళ హైకమాండ్కు వాళ్ళు ఎవరైతే ఇవాళ ధర్నాల పాలు అందరూ చెప్తున్నాం, బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పే అవకాశం లేదు, క్షమాపణ చెప్పేంత తప్పు మేము చేయలేదు, మీరు అడగడానికి మీరు అర్హులే కాదు. ఒకవేళ బండి సంజయ్ గారిని మీరు క్షమాపణ కోరితే ఫస్ట్ మీరు మీ ఎమ్మెల్యేలతోటి మీ సీఎం గారితో ఫస్ట్ క్షమాపణ చెప్పండి. ఇలాంటి పదాలు రేపు పొద్దున 100 పెడతాం మీ సోషల్ మీడియా. డైరెక్ట్ కేటీఆర్ గారికి నేను హ్యాష్ ట్యాగ్ చేస్తా, కేసీఆర్కి హ్యాష్ ట్యాగ్ చేస్తా. ఇవన్నీ చూసి మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పండి, ఆ తర్వాత ప్రజలు ఎట్లా చెప్తే మేము చెప్పాం. కానీ ఎలాంటి ఆలోచన లేకుండా ఈరోజు ఊరికైనా బట్ట కాల్చి ఇలా భారతీయ జనతా పార్టీ వేయడం అంటే ఇలా పార్టీ ఉవ్వెత్తున లేస్తుందండి. సంజయ్ గారు ఎక్కడ పోయినా ప్రజల ఆదరణ ఉంది. 5 పాదయాత్రలు చేసిండు, దగ్గర 80 అసెంబ్లీలు టచ్ చేసిండు. ప్రజలు వాళ్ళను రిసీవ్ చేసుకుంటారు. ఇది ఎక్కడైతే దొరుకుతారో సంజయ్ గారు ఏదైతే దొరుకుతారో ఒక చిన్న సాకుతోటి దీన్ని ఆలోచనకి 2 రోజులు పట్టిందండి వీళ్ళకు. మొన్న సంజయ్ గారు మాకు ఇప్పటికి విచిత్రం, మొన్న మాట్లాడితే ఈ రోజు దాని మీద వీళ్ళు ధర్నా చేయడం ఎంత అంటే మొన్న వీళ్ళకి స్లిమ్ రాలేదు, నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళని తాగి పండుకున్నారు అందరూ. అందుకని చెప్తున్నాం, సంజయ్ని మీరు క్షమాపణ చెప్పని అనడం మీ అవివేకం అని మేము మళ్ళీ చెప్తున్నాం. సంజయ్ గారు క్షమాపణ చెప్పేది లేదు, భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పే పరిస్థితి తెచ్చుకోదు. మాకు ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టంలో పనిచేస్తాం. ఆడపిల్లలన్నా మాకు గౌరవం ఉన్నది, అంతే తప్ప దాన్ని వక్రీకరించి మీరు తగ్గించుకోకూరని కాంగ్రెస్ పార్టీ ప్రజల కార్యకర్తలకు ఇలా ధర్నా చేసి అందరూ చెప్తున్నాం. అసలు ఆడ ఏ ఆలోచన లేదు, మీరు ఒక ఆలోచన తెచ్చింది. మీరు దీన్ని మీరు అర్థం చేసుకోవాలి, దీన్ని ఇంకకన్నా ఎక్కువ మేము చెప్పలేము. రైట్, థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ శివపామోని గారు. సో మొత్తంగా ఈడీ విచారణ అనేది స్టిల్ దాదాపుగా 9 గంటల సేపు కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే 16న మరొకసారి ఈడీ విచారణ జరగబోతుంది. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నేతలు ఏం చేయబోతా ఉన్నారు, ఎటువంటి మరొకసారి కూడా ఈరోజు క్రియేట్ చేసినటువంటి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారా, మరి ఎట్టకేలకు కవిత అరెస్ట్ ఉంటుందా ఉండనేది ఇదంతా కూడా ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది. సో మరొక డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.